శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి అంశం అప్పుడు తల్లి ఇప్పుడు లొల్లీను. అక్రమంగానో సక్రమంగానో, తెలుసో తెలియకో, తొందరలోనో దొంగతనంగానో ఎదగని మనసు శరీరంతో గర్భం దాల్చి గర్భం తీర్చుకుందుకు దారిలేక తెలియక మరి కొందరు ఏం చేయాలో తోచక తల్లిదండ్రుల సహకారం కూడా ఉంటుంది. పుట్టల్లోనో సందుల్లోనో గొంతుల్లోనో బిడ్డను కానీ రోడ్ల పక్క మురుక్కాలలో పడేయటం, ఏది దారి దొరికితే ఆ విధంగా వదిలించుకోవటం పురిటి బిడ్డను. జాలికొన్న తల్లులు తండ్రులు పురిటి గుడ్డు ఏడుపు చూడలేక హక్కుని చేర్చుకోవటం, అపురూపంగా పెద్ద చేసి తాము తిన్నా తినకపోయినా అన్నం పెట్టి చదువులు చదివించి సంధ్యలు ఆడంబరాలన్నింటికీ పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు పెళ్ళిళ్ళు జరుపుతూ పొట్ట చేత పట్టుకొని తాము తిన్నా లేకున్నా నోటికి అందించటం, తాము ఒంటికి బట్ట కట్టుకున్నా లేకున్నా పెంచిన బిడ్డను అపురూపంగా చూస్తూ సొమ్ములు అరాయించుకుపోతుంటే ఇదిగొచ్చిన బిడ్డను వృద్ధాప్యంలో చూస్తారు అన్న సమయంలో నువ్వు మా అమ్మ కావు, మా నాన్న కావు, అదిగో వారు చెప్పారు వీరు చెప్పారు, మా అమ్మ అసలు అమ్మా నాన్న అక్కడ పల్లెలో ఉన్నారట, ఆ వీధిలో ఉన్నారంట, ఈ వీధిలో ఉన్నారంట, మేము వెళ్తాం మా అమ్మ దగ్గరికి అంటూ 25 ఏళ్ల రక్తం చిందించి పెంచి పెద్ద చేసిన అరువు తల్లిదండ్రులను తోలనాడి తంతున్నారు. కుళ్ళు కాలులో దొరికిన పసిగుడ్డు ఇప్పుడు పెరిగి చదువు ఉద్యోగం అంతస్తు అందగానే మా సొంత అమ్మ అయ్యా అంటూ పారిపోతున్న సంఘటనలు. ఇది ఎంతవరకు సమంజసము? అక్రమంగానో సక్రమంగానో బిడ్డని కని బయట పారేసిన కన్న గడిపే గొప్పదా? పురిటి కంతును 25 ఏళ్ళు పువ్వుల్లో పెట్టి పెంచిన అద్దె తల్లి గొప్పదా? అదే తెలుసుకోవాలి. అనాథల శరణాలయాల నుంచి లేకపోతే రోడ్ల పక్క మురికి కాలువ సందుల్లోనూ గొంతుల్లోనూ చెత్త కుక్కల్లోనూ పడేసినటువంటి బిడ్డలు పెంచిన వాళ్ళని తోలనాటం సమంజసం కాదు కదా.